లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయింది. దానికి కారణం మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ బిల్లుతోటి ముడిపెట్టడం. డీలిమిటేషన్ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకించినాయి? డీలిమిటేషన్ బిల్లులో ఏముంది అసలు? హోంమంత్రి అమిత్ షా గారు లోక్సభలో మాట్లాడతా డీలిమిటేషన్ బిల్లు గతంలో ఎట్లా ఉందో దాన్నే తూచా తప్పకుండా కొత్త బిల్లులో కూడా పొందుపరిచాము అని అన్నాడు. ఆ మాట నిజమే. లాస్ట్ డీలిమిటేషన్ బిల్లుని 2002లో వాజ్పేయి గారి హయాంలో పాస్ చేశారు. అప్పుడు ఇటువంటి వివాదం ఏమీ రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందరూ పాయింట్అవుట్ చేస్తున్నది కొత్త బిల్లులో ఈ ప్రొవిజన్ 8 ఇది రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీట్స్. స్క్రీన్ మీద చూడొచ్చు. ద కమిషన్ షల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది లేటెస్ట్ సెన్సస్ ఫిగర్స్ డిటర్మిన్ the number of seats in the House of the People to be allocated to each state and union territory. అంటే లేటెస్ట్ లేక తాజా సెన్సస్ జనాభా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని ఉంది. రాజ్యాంగం ప్రకారం ఇది కరెక్టే. ఒక మనిషికి ఒక ఓటు కాబట్టి జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు ఎన్ని ఉండాలో నిర్ణయించడం అనేది దీని ప్రకారం కరెక్టే. నిజానికి 2002 డీలిమిటేషన్ చట్టంలో కూడా ఈ ప్రొవిజన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అది కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. మరి సమస్య ఏంటి? 2002 డీలిమిటేషన్ చట్టాన్ని వాజ్పేయి గారి హయాంలో చేసినప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ పునర్విభజన ఉంటుంది అని రాశారు. అప్పటికి దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తిలో ఇప్పుడున్నటువంటి తేడాలు రాలేదు. కానీ గడిచిన 50 ఏళ్లలో ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలలో చాలా తేడాలు వచ్చినాయి. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఉత్తరాదిలో జనాభా పెరిగింది, దక్షిణాదిలో తగ్గింది. జనాభాని తగ్గించాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీయే మొదటి నుంచి. సో ప్రభుత్వ పాలసీని ఎఫెక్టివ్గా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్లో సీట్లు తగ్గేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఆబ్వియస్లీ ఇది న్యాయం కాదు. కాబట్టి తాజా జనాభా లెక్కల ప్రకారం అనే ప్రాతిపదికని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అంశాలని లోతుగా పరిశీలించకుండానే బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుని తీసుకొచ్చింది అనేది మెయిన్ ఇష్యూ. దీంతో సహజంగానే దక్షిణాది రాష్ట్రాలు చాలా ఆందోళన చెందినాయి. పాపులేషన్ బేసిస్ ప్రకారం జరిగితే ఒక అంచనా ప్రకారం పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే 816 50 పెంచుతామన్నారు. అది కాదు, ఇప్పుడున్నటువంటి 543 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాభా ప్రాతిపదిక ప్రకారం పెంచాల్సి వస్తే ఎట్లా ఉంటుంది అంటే దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరగవు, లేకపోతే 1 నుంచి 3 సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే. అదే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున సీట్లు అదనంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. యూపీ తీసుకుంటే 10 నుంచి 15 పెరగవచ్చు, బీహార్ తీసుకుంటే 8 నుంచి 12 సీట్లు పెరగవచ్చు. సో క్లియర్గా డీలిమిటేషన్కి జనాభా ప్రాతిపదికన తీసుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి ఇవాళ రోజున. అయితే వీటి మీద క్లారిటీ ఇవ్వకుండానే బీజేపీ ప్రభుత్వం బిల్లు తీసుకురావడం మీద ఇంత వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి సమాధానంగా హోంమంత్రి అమిత్ షా గారు లోక్సభలో ఒక వివరణ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు, వాళ్ళ వాటాని మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి ఆ ప్రకారం నంబర్స్ కూడా ఇచ్చారు. ఉదాహరణకి తెలంగాణ వాటా ఇప్పుడున్న లోక్సభలో 3.13% ఉంటే ప్రతిపాదించినటువంటి డీలిమిటేషన్ తోటి 3.18% ఉంటుంది. అంటే దాదాపుగా ఏమీ మారదు, అంటే సంఖ్య ఏమీ మారదు అని చెప్తున్నారు. అంటే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాల సంఖ్య ఏమీ మారదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం లేదు అని అమిత్ షా గారు తన ప్రసంగంలో చెప్పారు. కానీ లోక్సభలో బిల్లులో ఆ విషయం లేదు. బిల్లులో పాత విధానంలోనే తాజా సెన్సస్కి అనుగుణంగా పునర్విభజన ఉంటుంది అని ఉంది. నేను ఇప్పుడే చదివి వినిపించాను. కాబట్టి రేపు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పొంది ఉంటే చట్ట ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ వారు జనాభాని అనుసరించే సీట్లని నిర్ణయించాల్సి ఉంటుంది.
ఎందుకంటే చట్టం అట్లా ఉంది కాబట్టి. అమిత్ షా గారు ఏం చెప్పినా కూడా లోక్సభ ఫ్లోర్ మీద. బిల్లులో అమిత్ షా గారు నోటి మాటగా చెప్పినటువంటి విషయాలు లేవు అనేది ఒక ఇంపార్టెంట్ అంశం. ఈ అంశాన్ని నేను ముందు గ్రహించలేదు. అమిత్ షా గారు ఏదైతే ప్రకటన చేశారో లోక్సభలో అదే ప్రాతిపదిక అనుకున్నాను. కానీ తర్వాత చాలామంది పాయింట్అవుట్ చేశారు. ఆయన చెప్పారు బాగానే ఉంది, కానీ యాక్చువల్గా బిల్లులో ఆ మాట లేదు. బిల్లులో మాత్రం సెన్సస్ ప్రకారమే డీలిమిటేషన్ అనే మాట ఉంది అని. ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత నిన్న నేను చేసిన వీడియోలో ఆ మాట చెప్పాను. బిల్లులో ఈ మాట లేదు అనేది ప్రతిపక్షాలకి ఆందోళన కలిగిస్తోంది అనేది. సో అమిత్ షా గారు చెప్పిన మాట ప్రకారం ఒకవేళ నిజంగానే ఆ ప్రకారం చేసినా కూడా ఈసారికి వాటాలు మెయింటైన్ అవుతాయి అన్ని రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకు కూడా. కానీ చట్ట ప్రకారం ఏమనుంది, భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేయాలని ఉంది. కాబట్టి చట్ట ప్రకారం అదే విధంగా చేస్తారు అనేది ప్రతిపక్షాలు అనుమానిస్తున్నటువంటి విషయం. ఏ ఫార్ములాను అనుసరించి ఈ వాటాలను మెయింటైన్ చేస్తారు అనే విషయాన్ని కూడా అమిత్ షా గారు చెప్పలా లోక్సభలో మాట్లాడినప్పుడు. బీజేపీకి ఉత్తరాదిలో బలం ఎక్కువ కాబట్టి అక్కడ సీట్లు పెంచితే తమ అధికారాన్ని ఎల్లకాలం కాపాడుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భవిష్యత్ ప్రణాళికతోటే ఈ రకమైనటువంటి డీలిమిటేషన్ బిల్లుని తీసుకొచ్చి దాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుతోటి ముడిపెట్టి జనాన్ని గందరగోళపరిచారు అనేది వాళ్ళ వాదన. దీర్ఘకాలంలో ఇది రాజ్యాంగం యొక్క ఫెడరల్ స్వభావాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అంటే దక్షిణాది అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం వస్తుంది. అంతేకాదు యూనిటరీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం బీజేపీ వాళ్ళ అంతిమ లక్ష్యం అనేది విమర్శకుల మాట. సో డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాల భయాలకి ఆ రకంగా బేసిస్ ఉంది. బిల్లులోనేమో జనాభా లెక్కల ప్రకారం అని చెప్పి లోక్సభలోనేమో కాదు అని చెప్పినంత మాత్రాన దానికి విలువ ఉండదు. చాలామంది ఈ సందర్భంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఉదాహరిస్తున్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో, రాజ్యసభలో స్పెషల్ కేటగిరీ హోదాకు సంబంధించి ప్రకటన చేశారు. దానికే ఇంతవరకు దిక్కు లేదు. అది అమలు కాలేదు, అమలు కాదు. కాబట్టి ఈ విధంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీద చేసినటువంటి ప్రకటనలకి విలువ ఏంటి అనేది చాలామంది లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. బీజేపీ ఏదో సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేస్తోంది అని కదా విమర్శ. కాంగ్రెస్ కూడా అట్లనే చేసింది గతంలో. ఆ విషయాన్ని కూడా గుర్తించాలి. ఉదాహరణకి ఏపీ రాష్ట్ర విభజనే తీసుకోండి. ఏ బేసిస్ మీద విభజన చేశారు? సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా చేశారా? చేయలా. తెలంగాణ ప్రజలు కావాలనుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దనుకున్నారు. అటువంటప్పుడు ఇప్పట్లాగానే చాలా లోతుగా చర్చించి ఉభయ పక్షాలకి ఆమోదయోగ్యంగా చేయాల్సి ఉంది. అట్లా చేయకుండా మరి ఆనాడు కూడా తొందరపడి చేశారు కదా. అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో తన చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి చేసింది. అదేవిధంగా ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘానికి ఇంతకుముందు ఒక్కరే ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు. ఆయన చాలా పవర్ఫుల్గా మారిపోయాడు, మన మాట వినడం లేదు అని కదా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఎలక్షన్ కమిషన్ని విభజించి 3 కమిషనర్లు ఉంది. ఇంకోటి కూడా చెప్పాలి. డీలిమిటేషన్ వ్యవహారానికి వచ్చినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లానే చేసింది. ఆ విషయాన్ని కూడా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్లో 2007-8లో రాజశేఖర రెడ్డి గారు తనకిష్టమైనట్టుగా రాష్ట్రంలో ఆనాడు డీలిమిటేషన్ చేశారు. చాలా నియోజకవర్గాల పునర్విభజన కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జరిగింది. కాబట్టి బీజేపీ ఇటువంటి కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పత్తిత్తు అని చెప్పడానికి కూడా లేదు. అయినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ అనేది చాలా చిక్కు సమస్య అనే విషయాన్ని గుర్తించాలి. ఒక మనిషికి ఒక ఓటు అనే ప్రాతిపదికన మన రాజ్యాంగం ఏర్పడింది. అంటే జనాభాని బట్టి ప్రాతినిధ్యం ఉంటుంది రాజ్యాంగం ప్రకారమే. కాబట్టి ఆన్ పేపర్ ఇప్పుడు బీజేపీ చేసింది దాని ప్రకారమే. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. జనాభా పెరుగుదల విషయంలో గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా వచ్చినటువంటి ఈ అంతరాల వల్ల డీలిమిటేషన్ వ్యవహారాన్ని కొత్త దృష్టితో చూడాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికని పునః పరిశీలించాల్సి ఉంది అనేది చాలామంది అభిప్రాయం. ఇది ఏ రకంగా చేయాలి, ఎట్లా చేస్తే అందరికీ, అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరుగుతుంది లాంటి అంశాలని కూలంకషంగా చర్చించాల్సి ఉంది.
ఇవేవీ చేయకుండానే బీజేపీ వాళ్ళు తొందరపాటుతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ డీలిమిటేషన్ బిల్లుని తీసుకొచ్చారు. దానిని మహిళా రిజర్వేషన్ బిల్లుకి ముడిపెట్టారు. ఆ కారణం చేతనే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఓటమి పొందింది. ఇప్పుడేమిటి మార్గం? ఒకటి, మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల బీజేపీకి ఆసక్తి ఉంటే విడిగా దాన్ని ప్రవేశపెట్టవచ్చు, అందరూ సుముఖంగా ఉన్నారు కాబట్టి పాస్ అవుతుంది. 2, డీలిమిటేషన్ సంబంధించి లోతుగా చర్చించి అన్ని పక్షాలతోటి ఎవరికీ నష్టం జరగకుండా బ్రాడ్గా ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టవచ్చు. ఇప్పటికీ అవకాశం ఉంది.